సో ఫ్రెండ్స్ వర్షం అయితే మంచిగా చాలా అంటే చాలా వర్షం అయితే వస్తుంది. చూస్తున్నారు కదా అసలు ఒక్క నిమిషంలో ఇంత వర్షం అయితే స్టార్ట్ అయింది. అసలు చినుకులు చూడండి అసలు ఎట్లా పడుతున్నాయో, మొత్తం అంతా తడిచిపోయింది. అసలు రేకులు వేసినాం కాకపోతే రేకుల లోపలికి కూడా వాటర్ అయితే వచ్చినాయి. అండ్ చెక్క వరకు చూస్తున్నారు కదా, చెక్క వరకు నీళ్ళు అయితే వచ్చినాయి. చెక్కలు ఇంకా తడిచిపోతే చెడిపోతాయి. సో ఎక్కువ తడవకుండా ఉంటే పర్వాలేదు. సో చూస్తున్నారు కదా వర్షం అనేది అయితే మస్తు వస్తుంది. అసలు ఒక నిమిషంలో చాలా ఫాస్ట్గానే అయితే వచ్చింది. వర్షం వస్తలేదేమో అని అయితే అనుకున్నాం. కాకపోతే మెరుపులు అయితే మస్తు సౌండ్ అయితే వస్తుంది. సో మీరు కూడా వినొచ్చు. అండ్ ఇంటి ముందరకైతే వర్షం నీళ్ళు ఎట్లా వచ్చినాయంటే అసలు నిండిపోయింది మొత్తము. సో కొన్ని అయితే తగ్గినాయి, వర్షం అయితే కొంచెం తగ్గింది. అండ్ గాలికి సాక్సులు కూడా ఆరేస్తే ఎగిరొచ్చి మళ్ళీ తడిచినాయి. సో మళ్ళీ అవి ఉతికి మళ్ళీ ఆరేసేసేయాలి. అండ్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది. అసలు స్వచ్ఛంగానైతే అనిపిస్తుంది. ఈరోజు స్వచ్ఛమైన గాలి వీస్తున్నట్టు. ఇంకా చలికాలం స్టార్ట్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. అండ్ ఇప్పటి నుంచి ఇంకా మంచి నిద్ర అయితే వస్తుంటుంది మనకి. ఫ్రెండ్స్ ఈరోజు కూడా క్లైమేట్ చూస్తే చాలా చల్లగా అయితే వస్తుంది. అసలు వర్షాకాలం వస్తుంది కదా, అందుకని చెప్పి వర్షం అయితే ఎక్కువ అయితే రావాలని చెప్పి అయితే ట్రై చేస్తుంది. సో వస్తే కూడా మనకు కూడా చాలా మంచిదే. ఎందుకంటే వర్షాకాలం వచ్చినప్పుడే మనం దాన్ని ఆస్వాదించాలి. లేకపోతే మనం కోరుకున్నప్పుడు అయితే వస్తుంది, కొన్నిసార్లు రాకపోవచ్చు కూడా. కాబట్టి వచ్చినప్పుడు దేనైనా సంతోషంగా ఆస్వాదించాలి. సో మా మమ్మీ అయితే ఇలా పెండ వేసింది. సో ఆ పెండ వల్ల అది కొంచెం లుక్ అనేది పోయింది చెట్లకి మట్టికి అనేది. సో వాళ్ళేమో అట్లా వేసిండ్రు. వర్షం రావడం వల్ల చూస్తున్నారు కదా సింకులు పడి ఎట్లయిందో ఆ బకెట్ మొత్తం మట్టి లాగా. సో అట్లయితే అవుతుంటుంది. కాకపోతే ఈ చెట్టు ఫ్లవర్స్ మీకు ఎప్పుడు చూపించలే కదా. సో ఈ ఫ్లవర్స్ అయితే ఇట్లా ఉంటుంది. కాకపోతే సాయంత్రం అయిందంటే మూసుకుపోతాయి, ఎందుకో ఏమో మళ్ళీ పువ్వులు. సో ఇదేమో దవనం చెట్టు ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా. ఏంటిదిరా మంచి వాసన వస్తుంది. సో ఫ్రెండ్స్ దవనం చెట్టు అంటే మంచి వాసన వస్తుంది అంట, మా తమ్ముడు చెప్తున్నాడు. మళ్ళీ ఇది ఏం చెట్టో ఏమో మీకు ఎవరికైనా తెలిసింటే కామెంట్లను అయితే కామెంట్ చేయండి. ఇవి ఏవో వేసిండ్రు మా ఇంట్లో, మా తమ్ముడు వాళ్ళు ఏమో వేసిండ్రు. నువ్వులు వేసిండ్రో మన పల్లీలు వేసిండ్రో తెలియదు. సో ఏమో అది. సో మా మమ్మీని అడిగైతే మీకు పల్లీల చెట్టు అయితే చూపిస్తాను. ఎన్నో పల్లీల చెట్టు అవుతుందంట, పల్లీలు చల్లిందంట మా మమ్మీ, పల్లీల చెట్టు అవుతుందంట. అదేదో నాకు కూడా తెలియదు. ఒకసారి అడిగైతే నేను మీకు ఒకసారి చూపిస్తాను. అండ్ గోరింటాకు చెట్టు అయితే ఇంతగానో ఉన్నాయి. ఇంకా ఇవన్నీ ఏం చేసుకోవాలి అని చెప్పి మా మమ్మీ అయితే తొందరగా నాటుతలేదు. నన్ను నాటమంటది నేనేమన్నా మాట్లాడితే, అందుకని చెప్పి సైలెంట్గా ఉండాల్సిందే. సో చూడాలి, ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ గోరింటాకు చెట్టు అయితే ఉంది. సో పపాయ చెట్టు అయితే ఇట్లా ముఖానికి అయితే తగిలేటట్టు అయితే వస్తుంది. సో చూసినాయి కదా ఇట్లా జరుగుతుంది. అండ్ ఇక్కడ గోరింటాకు చెట్టు అయితే మా మమ్మీ 1 year నుంచి కాపాడుకుంటానైతే వస్తే ఇంత పెరిగింది. అండ్ వేపాకు చెట్టు కూడా వచ్చేసింది. సో మనమైతే ఒకసారి ఇక్కడ వచ్చేద్దాం. ఇంకా ఎందుకు నేను చెట్లు చూపిస్తున్నానంటే ఫ్రెండ్స్, మీకు అయితే చెట్లు చూపించాక చాలా రోజులు అయితే అయ్యింది. అండ్ ఈ చెట్టు మీకు తెలుసు అనుకుంటా. సో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. సో ఇది ఒక లక్ష్మీటారు ప్లాంట్ అని అంటారు. సో అది ఇవి రెండు కొంచెం డిఫరెంట్ ఫ్లవర్స్, చూడడానికి ఒకటేలా ఉంటుంది. కాకపోతే కొంచెం ఫ్లవర్స్ పేర్లు అనేవి కొంచెం వేరే ఉంటాయి. అండ్ ఈ చెట్టు ఎందుకో ఇట్లా వంగిపోయింది. పొద్దున మా తమ్ముడు దీన్ని పట్టుకొని ఏం చేసిండు ఏమో వంకగొట్టిండు. సో అండ్ మన రణపాల ఆకు ఫ్రెండ్స్, ఇది నాకు ఎన్ని పెద్ద 2 చెట్లు తెచ్చినా నా ఫేవరెట్ చెట్టు రణపాల అంటే ఇదే ఫ్రెండ్స్. ఎందుకో నాకు ఇది చూడంగానే నచ్చుతుంది. సో ఆడ కూడా 2 పెద్ద చెట్లు అయితే ఉన్నాయి రణపాలవి. కాకపోతే అవి 2 అయితే నాకు అసలు నచ్చుతుంది అనుకోండి. కాకపోతే మరీ అంత కాదు, ఎందుకో ఆడున్న చిన్న చెట్టుకు మాత్రమే ఎక్కువ అటాచ్మెంట్ అనేది ఉంటుంది నాకు. సో ఫ్రెండ్స్ పొద్దున్న నుంచి అయితే మా మమ్మీ కొంచెం ఎండొచ్చింది అని సంతోషపడుతుంది. కొంచెం నీడొచ్చిందాడేనైతే మళ్ళీ కొంచెం డల్ అయిపోతుంది. ఎందుకంటే పాపం మా మమ్మీ 2-3 రోజుల నుంచి అయితే వర్షం వల్ల బట్టలు అయితే ఉతకలేకపోతుంది. సో అందుకని చెప్పి ఇంకా కొంచెం ఎండొచ్చిందాడే చాలా సంతోషపడైతే బట్టలు ఉతుకుతుంది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ క్లైమేట్ అయితే చేంజ్ అయింది. మళ్ళీ ఏం జరుగుతుందో అయితే చూడాలి ఒకసారి. సో మా మమ్మీకి ఒకసారి అయితే మనం హాయ్ చెప్పేసిద్దాం పదండి. చూస్తున్నారు కదా మా మమ్మీ అయితే ఎట్ల బట్టలు ఉతుకుతుంది అనేది. సో అదంతా నేనే నేర్పించిన పని అనమాట. సో నేను నేర్పిస్తాను, మా మమ్మీ అట్లా చూసి నేర్చుకుంది. అండ్ బట్టలు అయితే ఏమే అన్నీ నాన్నమే పెట్టుకున్నావు.
ప్యాంట్లు అదే అన్ని నాన్న రోజు అన్న ఇట్లా ఉతుకుంటుంటే మరి మావే పుడుకుతుంది అన్ని నాన్నవే ఉతుకుతారే ఉతకానే ఏవి మనం ఎందుకు ఉతుకో ఇప్పుడు వర్షం వస్తుంటే అన్ని నానబడిలో ఉతుకుతా అవును ఎందుకు ఎందుకంటే నాకు చాలా పోతున్నాయి నల్ల సరుకు బంద్ చేయి చాలా ఎక్కువ ఇప్పుడు వర్షం వస్తా ఊకో బాగా ఇప్పుడు టైం అయితే అసలు 7 అయితే అవుతుంది. కాకపోతే మేము బ్రేక్ఫాస్ట్కి తినాల్సింది అయితే ఈవినింగ్ టైంలో తింటున్నాము. సో మేము పొద్దున్న పిండి అయితే తెచ్చుకున్నాం, కాకపోతే పూరి అయితే వేసుకోలే. ఇంకా సాయంత్రం తిందామని చెప్పి ఇప్పుడైతే వేసుకుంటున్నాము. సో మాకు ఎప్పుడైనా ఏమైనా తినాలనిపిస్తే మేము టైం గురించి అయితే అసలు ఆలోచించాం ఫ్రెండ్స్. అండ్ ముఖ్యంగా మా డాడీ అడిగినందుకు అయితే మా మమ్మీ కోపిక ఉన్నా లేకపోతే అయితే ఖచ్చితంగా చేస్తుంది. సో నేను అడిగినప్పుడు మాత్రం చెయ్యనని అన్నది, నాకు ఇప్పుడు ఓపిక లేదని అయితే అన్నది. రేపు పొద్దున్న చేసుకుందామని అన్ని మళ్ళీ మా డాడీ అడిగిందాడే చేసింది చూసిండ్రు కదా ఎంత అన్యాయం జరుగుతుందో నాకు అసలు. సో ఈ జోక్ ఫ్రెండ్స్. కాకపోతే మా డాడీ అడిగిందంటే మా మమ్మీ ఎప్పుడైనా చేస్తుంది. సో నేను మా మమ్మీ మీద కొంచెం కోపంగానే అయితే ఉన్నాను. సో పూరి అయితే నేనే చేస్తున్నాను, ఎందుకంటే మా మమ్మీ కొంచెం హెల్ప్ చేద్దాం అన్నట్టు. సో నేనైతే పూరి చేయడానికి అయితే చాలా కష్టపడుతున్నాను, ఎందుకంటే అది విచిత్ర షేప్లోనే అయితే వస్తుంది. కాకపోతే ఇంకా నాకు అంతే వస్తుంది కాబట్టి నేను అట్లే చేసి అయితే కాలుస్తున్నాను. కాకపోతే కాల్చడానికి అయితే నాకు రాదు అంతా. సో పూరీలు అయితే అయినాయి. ఇంకా నాకు కొంచెం రెస్ట్ ఇద్దాం అన్నట్టు మా మమ్మీ ఇంకా లాస్ట్ కొన్ని పూరీలు అయితే చేస్తుంది. సో నేనైతే అన్ని పూరీలు చేసి అయితే అలసిపోయినాను. సో ఆల్రెడీ అయితే తినేసిండ్రు అందరూ, ఇంకా నేను మా మమ్మీ అయితేనే ఉన్నాము. సో ఇంకా నేను మా మమ్మీ అయితే